హాయ్ యువర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అదేం చెట్టు కనుక్కోండి. ఆ చెట్టు మీకు గినక తెలిస్తే కామెంట్ చేయండి. ఏం చెట్టు తెలిసిందా, అర్థమైందా? చెప్పేస్తున్నాను. అది రేగి చెట్టు అండి. మొన్న నేను పొలం కంది చేనుకి వెళ్ళి ఒక వీడియో పెట్టాను కదండి. అక్కడ ఈ రేగి చెట్టు ఉంది. దగ్గర దగ్గర ఆ రేగి చెట్టు కంటే అండి 25 ఇయర్స్ ఉన్నాయంట. అంటే అన్ని సంవత్సరాలు అయిందంట ఆ చెట్టు వేసి. చూసారు, ఇట్లా దొరికితే చాలు కాయలు ఇలా రాలేయంట. అసలు ఏమో తిన్నామో రేకాయలు. చూడండి ఎంత బాగున్నాయో. నేచురల్గా ఏ మందు ఏమి వేయకుండా హైబ్రిడ్గా పండించకుండా చక్కగా కాచిన రేగిపళ్ళు అనమాట. ఎంత బాగున్నాయి అసలు. కొద్దిసేపు అక్కడ ఆడుకొని ఆ రేకాయలు కోసుకొని ఆ బొప్పాయి తోట, మిరప తోట ఇవన్నీ చూసి వచ్చామండి. ఒక్క రోజుకే చూసారా ఎండలో తిరిగినందుకు ఎలా అయిపోయాయో మా మొహాలు. అదే ఒక రైతు డైలీ వ్యవసాయం చేసి అంత ఎండలు కూలీలు మిరపకాయలు కోస్తూ ఎంత కష్టపడుతున్నారు. ఒక్కసారి ఆ ఊహించుకుంటేనే అసలు ఎంత ఇదిగా ఉందోనండి. వాళ్ళు అంత కష్టపడుతున్నారు. ఒక్క రోజు కోసం మేము ఆ వీడియో కోసం వెళ్ళినందుకు ఎలా అయిపోయామో చూడండి. ఎంత బాగా పండిందో మిరప చేను. కానీ పంట బాగా పండినప్పుడేమో రేటు ఉండదు, రేటు ఉన్నప్పుడేమో పంట బాగా పండదు. అయినా రైతు నిరాశపడకుండా ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం కాకపోయినా ముందు సంవత్సరం అయినా వస్తుందని పాప ఆశతో వాళ్ళంతా కష్టపడి వేసుకుంటారు. అలాంటి వాళ్ళకి మనమే సపోర్ట్ చేయాలండి. మా ఫ్రెండ్ మిరపకాయలు కోసుకుంటున్నారు చూడండి. ఎంత బాగా పండిందండి. మధ్య మధ్యలో అంత పచ్చటి చేనులో ఎర్రగా పండిన మిర్చి ఉన్నాయి. ఇంకా కోత మొదలు పెట్టలేదు అనుకుంటండి. ఇంకా టైం ఉంది. సమ్మర్లో ఏప్రిల్ కానీ మేలో కానీ కోస్తారంట. ఇంకా వెళ్ళాం కదా అని మేము కూడా అదంతా తిరిగి వచ్చాము. కానీ అండి, మనం అనుకున్నంత ఈజీగా అయితే కాదు ఒక రైతు పడే కష్టము. అఫ్కోర్స్ ఏ వర్క్లో వాళ్ళకి ఆ ప్రెజర్ వాళ్ళకే తెలుస్తుంది. ఏ వర్క్లోనైనా మెంటల్ టెన్షన్ ప్రెజర్ అనేది ఉండిద్ది. కాకపోతే అందరం నీడ పట్టును చేసుకుంటాం. మనం ఏసీల కిందో ఫ్యాన్ల కిందో దేని కిందో అలాగా కొన్ని వర్క్స్ చేసుకుంటాం. కానీ రైతు మాత్రం కష్టపడి అంత ఎండలో అక్కడ చేస్తేనే మనకి వచ్చే బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ పప్పు కానీ ఎండుమిర్చి కానీ ఇవన్నీ ఒక రైతు అట్లా కష్టపడితేనే మనకు వచ్చింది. అందుకే దయచేసి అందరినీ రైతుల్ని మనం గౌరవిద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటివి చాలా వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడతానండి. చూడండి, నాది ఒకటేనండి, ఏం లేదు. మనకి కనిపించకుండా కష్టపడే ఒక రైతుని ఒక ఉన్నత స్థాయికి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు మనం తీసుకెళ్తాము అన్నది ఒక్కటే నాకు క్వశ్చన్ మార్క్. అప్పటి వరకు ఒక రైతుకి మనం ఎప్పుడు సెల్యూట్ చేస్తూనే ఉందామండి. హ్యాట్స్ ఆఫ్ చెప్తూనే ఉందాం రైతన్నకి. మనం ఎప్పుడు అండగానే ఉందాము. దయచేసి